మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణ హామీని అమల్లోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇందుకు అవసరమైన అధ్యయన నివేదికను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్ఆర్టీసీపై నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు అక్కడ ఏ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా అనే విషయాలపై అధ్యయనం చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఇందులో 40% మంది అంటే 15 లక్షల వరకు మహిళలు ఉంటున్నారని నివేదికలో పేర్కొన్నారు. వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు, హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్ప్రెస్ సర్వీసులో, బెంగళూరులోని సిటీ సర్వీసులో ఉచితంగా ప్రయాణించే విధానం అమలు చేస్తున్నారన్నారు. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు నగరాల్లోని సిటీ సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్టు గుర్తించామన్నారు.